ఈ డ్యామ్ ఏంటి సార్? ఇది మా ఊరు కొత్తగా కడుతున్న డ్యాము. ఇదే మా ఊరికి అందం. ఈ డ్యామ్ కంటే నువ్వే ఎక్కువ అందంగా ఉన్నావు తెలుసా? నేను రోజు ఉన్నట్టే ఉన్నాను, మీరే అలా ఊహించుకుంటున్నారు. ఊహించుకోవడం కాదు పద్మిని, నిజంగానే అప్సరసలాగా ఉన్నావు. అసలు నాకు పెళ్ళి అవ్వకుండా ఉండుంటే నిన్నే పెళ్లి చేసుకునేవాడిని. అవునా? అయినా మీకు మాధురి గారు లాంటి అందమైన భార్య ఉండగా నేనెందుకండి? అందమైన భార్య ఉండి ఏం ప్రయోజనం? అదో గయ్యాలి. అదేంటి సార్, మీ భార్య అంటే మీకు ఇష్టం లేదా? ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం, కానీ ఆ తర్వాత తెలిసింది అదో గయ్యాలని. మరి మీకు మీ భార్యకి మధ్య ఏమీ లేదా? ఇంటికి వెళితే ప్రశాంతంగా ఉంటే ఏదైనా చెయ్యాలనే మూడు వస్తుంది. ఇంట్లో అడుగు పెట్టగానే గొడవలు పెడుతుంది. ఇంకా మూడు ఉత్సాహం సర్వనాశనం అవుతుంది. ఏదో భార్యాభర్తలుగా మేము కలుసున్నాం తప్ప మా మధ్య ఏమీ లేదు. నా యవ్వనం అంతా వేస్ట్ అయిపోతుంది. అప్పుడే ఎడారిలో ఓయాసిస్ లాగా నా జీవితంలోకి నువ్వు వచ్చావు. ఎండిపోయిన డ్యాంలా ఉన్న నా బ్రతుకులోకి వరద ప్రవాహంలా నా డ్యామ్ అంతా కొత్త నీటితో నింపావు. ఎప్పుడెప్పుడు డ్యామ్ గేట్లు ఎత్తేద్దామని, నా వరద పొంగుని పొంగిద్దామని చాలా ఉత్సాహంగా ఉన్నా. నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకో నాకు తప్పనిపిస్తుందండి. పద్ధతైన సంసారాలు ఎప్పుడో పోయాయి. ఇప్పుడన్నీ పత్యాపారాలే. అందుకే నేను కూడా పత్యాపారం మొదలు పెట్టాను. ఏమంటావు? మీలాంటి మంచి మనిషికి ఇన్ని కష్టాలుంటే మీ ఉప్పు తిన్న నేను ఎందుకు కాదంటాను? మీ పత్తి చేనులో నీళ్లు నింపి పత్తి పండించే పూచి నాది. చాలా థ్యాంక్స్ నా బాధను అర్థం చేసుకున్నందుకు. మరి నన్ను వదిలి వేరే పొలంలోకి వెళ్ళవుగా? సారవంతమైన భూమిని వదిలేసి బంజర భూమికి నేనెందుకు వెళ్తాను? ఇక రోజు పత్యాపారమే. ఈ మన్మథరావు పత్యాపారం అంటే నేషనల్ అనుకుంటువా? ఇంటర్నేషనల్.